నమస్కారం అప్టెక్ జాబ్స్ కి స్వాగతం। ఈ వీడియోలో మూడు పథకాల ఎపిసోడ్స్ లో భాగంగా మనం సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి డిజిటల్ రూపీ అనే అంశం గురించి, అలానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి టీ సేఫ్ అనే యాప్ గురించి, అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మనబడి నాడు నేడు అనే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం। మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద డీటెయిల్స్। ముందుగా మనం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డిజిటల్ రూపీ అనే అంశం గురించి చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం। రీటైల్ డిజిటల్ రూపాయి ప్రయోగాత్మక ప్రాజెక్టును 2022 డిసెంబర్ 1న రిజర్వ్ బ్యాంక్ ప్రారంభించింది। ఒకవేళ దీనికి సంబంధించి ఏదన్నా సరికాని వాక్యం ఏది లేదు సరి అయిన వాక్యం ఏది జతపరచండి ఇలా ఏ విధంగా ప్రశ్న అడిగితే కనుక డిజిటల్ రూపీ అనే స్కీమ్ ఏదైతే ఉందో లేదా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ఎప్పుడు ప్రారంభించబడింది అంటే 2022 డిసెంబర్ 1 అనమాట। అండ్ రిమెంబర్ ఇట్ ఈస్ అ రీటైల్ డిజిటల్ రూపీ, అంటే బేసిక్గా రీటైల్ అంటేనే మనలాంటి వాళ్ళు ఉపయోగించుకోగలిగేది అని అర్థం। సో ఇది బేసిక్గా స్టార్టింగ్లో వాళ్ళు 4 సిటీస్లో స్టార్ట్ చేశారు 2022 డిసెంబర్ 1న। ముంబై, ఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్। ప్రస్తుతానికి ఎస్బీఐ, అలానే ఐసిఐసిఐ, అలానే ఎస్ బ్యాంకు, అలానే ఐడిఎఫ్సి। ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనందరికీ తెలుసు, ఐసిఐసిఐ అంటే ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బ్యాంకు, ఎస్ బ్యాంక్ మనందరికీ తెలుసు, ఐడిఎఫ్సి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ బ్యాంక్। సో బేసిక్గా ప్రస్తుతానికి ఈ 4 బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఈ డిజిటల్ రూపీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో పార్టిసిపేట్ చేస్తున్నారు। అండ్ దట్టు ఈ బ్యాంకులు ఏవైతే ఈ సిటీస్లోనే వాళ్ళు మటుకి ఇవి చేయగలుగుతున్నారు। ప్రస్తుతం చలామణిలో ఉన్న కరెన్సీ డినామినేషన్లలోనే దీన్ని కూడా జారీ చేస్తారు। ఇక్కడ బేసిక్గా మనం గమనిస్తే ప్రస్తుతం మనకి 1 రూపీ, 2 రూపీ, 5 రూపీ, 10 రూపీ, 20 రూపీ, 50 రూపీ, 100 రూపీ, 200 రూపీ, 500 రూపీ ఈ డినామినేషన్స్ కదా ఉంది। సో ఈ డినామినేషన్స్లోనే డిజిటల్ రూపీని కూడా లాంచ్ చేస్తారు। తద్వారా ఏమవుతుంది మనం మెల్లిమెల్లిగా ఏదైతే చలామణిలో పేపర్ కరెన్సీ ఉందో దేనైతే ఫిజికల్ కరెన్సీ లేదా టాంజిబుల్ కరెన్సీ అని అంటారో దాన్ని మనం తగ్గించుకోవచ్చు। ఎలాగో మనం డిజిటల్గా అడుగులు ఎక్కువగా వేస్తున్నాం, యూపీఐ ట్రాన్సాక్షన్స్ కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల ట్రాన్సాక్షన్స్ కూడా ట్రాక్ చేయడం ఈజీ అవుతుంది। అట్ ద వెరీ సేమ్ టైం మనీ లాండరింగ్ లాంటివి కూడా మనం తగ్గించడం వీలవుతుంది। అలానే గవర్నమెంట్ మీద రిసోర్సెస్ పరంగా ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ ద రిసోర్సెస్ జరుగుతాయి। ఎందుకు వాళ్ళు పేపర్ని ప్రింట్ చేయాల్సిన అవసరం ఉండదు ఎక్కువగా, కన్సిడరింగ్ ఇఫ్ మోర్ అండ్ మోర్ పీపుల్ ఆర్ ఏబుల్ టు యూస్ దిస్ డిజిటల్ రూపీ, బికాస్ ఇన్ జనరల్గా మనం ఏవైతే కాయిన్స్ లేదు ఏవైతే వాల్యూ యూస్ చేస్తున్నాం 1, 2, 5, 10, 20, 50, 100, 200, 500 అవే డినామినేషన్స్లో ఈ డిజిటల్ కాయిన్స్ కూడా ఉంటాయి। సో మీరు ఒకరికి 500 రూపాయలు పంపించాలంటే 500 రూపాయల డినామినేషన్ ఉన్న ఒక డిజిటల్ కాయిన్ పంపిస్తే చాలు, దట్ విల్ బి 500 రూపీస్ ఫర్ దెమ్। డిజిటల్ రూపీ అనేది ఎలక్ట్రానిక్ రూపంలో ఉండే కరెన్సీ, సో మామూలు డబ్బులు మాదిరిగానే ఇది పనిచేస్తుంది। సో బేసికల్లీ ఇన్ జనరల్గా మనం ఏదైతే ఒకరికి డబ్బులు ఇస్తామో చేత్తో దానికి ఎంత వాల్యూ అయితే ఉంటుందో డిజిటల్ రూపీలో కూడా ఏ డినామినేషన్ పంపిస్తే దానికి కూడా అంతే వాల్యూ ఉంటుంది। ద ఓన్లీ థింగ్ ఈజ్ ఇక్కడ మనం చేతికి ఒక ఫిజికల్ టాంజిబుల్ థింగ్ ఇస్తాం పట్టుకోవడానికి పేపర్ లాంటిది, డిజిటల్గా అయితే అది మనం ఇవ్వాల్సిన అవసరం లేదు। ఇంతకీ డిజిటల్ రూపీ అసలు తీసుకురావాల్సిన అవసరం ఏంటని చాలా మందికి ఖచ్చితంగా డౌట్ వస్తుంది। దేశంలో డిజిటల్ లావాదేవీలను పెంచడంతో సో ఆబ్వియస్లీ డిజిటల్ ట్రాన్సాక్షన్ ఇంకా మరింతగా ప్రమోట్ చేయాలి అని, అలానే భౌతిక కరెన్సీ నిర్వహణకు అయ్యే ఖర్చును తగ్గించుకోవడంలో భాగంగా ఆర్బీఐ డిజిటల్ రూపీని తీసుకొస్తుంది। భౌతిక కరెన్సీ అంటే ఫిజికల్ కరెన్సీ, ఇందాక అనుకున్నాం కదా టాంజిబుల్ కరెన్సీ అని, దాన్ని కూడా తగ్గించుకోవచ్చు। డిజిటల్ రూపీని ఆన్లైన్ విధానంలోనూ వాడుకోవచ్చు। సో మీరు ఆఫ్లైన్లో కూడా యూస్ చేయొచ్చు, ఆన్లైన్లో కూడా యూస్ చేయొచ్చు। ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్। ఇప్పుడు యూపీఐ ట్రాన్సాక్షన్ జరగాలి అంటే ఖచ్చితంగా ఆన్లైన్లో ఉండాలి, బట్ ఈ డిజిటల్ రూపీని మీరు ఆఫ్లైన్లో కూడా యూస్ చేయొచ్చు। సో దానివల్ల ఏమవుతుంది, ఎలక్ట్రిసిటీ అలానే మొబైల్ నెట్వర్క్ లేకపోయినా కూడా స్టిల్ యూ కెన్ యూజ్ ఇట్। అది ఎలా యూస్ చేయాలనేది ఆబ్వియస్లీ విల్ గెట్ టు నో స్లోలీ, బికాస్ వాటికి సంబంధించిన గైడ్ లైన్స్ ఇవన్నీ వస్తాయి। అలానే ప్రస్తుతం ఇవి ఓన్లీ 4 సిటీస్లోనే ఉన్నాయి కాబట్టి ఈవెన్ వీ డోంట్ నో, ఎందుకంటే మనంత ఫెమిలియర్ కాదు, బికాస్ నైదర్ వీఆర్ లివింగ్ ఇన్ ఢిల్లీ నార్ ముంబై నార్ బెంగళూరు నార్ భువనేశ్వర్ కాబట్టి మనకు అంత ఐడియా లేదు। బట్ వాట్ ఎవర్ బీ ఇట్, మేబీ రియల్ లైఫ్లో మేబీ ప్రాబ్లమ్స్ కొన్ని రావచ్చు, బట్ ద మేజర్ థింగ్ ఈస్ ఆన్లైన్తోనే కాకుండా ఆఫ్లైన్లో కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు। సో ఎలక్ట్రిసిటీ లేకపోయినా మొబైల్ నెట్వర్క్ లేకపోయినా స్టిల్ మన డిజిటల్ రూపీని ఇచ్చి వీ కెన్ డూ ట్రాన్సాక్షన్స్, తద్వారా బిజినెస్ కూడా బాగా డెవలప్ అవుతుంది। ఇప్పుడు మనం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టీ సేఫ్ అనే యాప్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం। ఈ యాప్ మహిళలు చిన్నారుల భద్రత కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది। సో ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్। మహిళల భద్రత కోసం వారి ప్రయాణాలను పర్యవేక్షించడం కోసం వీలుగా ఉండేందుకు ప్రత్యేక సేవలను అందించే టీ సేఫ్ పేరుతో ఒక యాప్ను సీఎం రేవంత్ రెడ్డి గారు సెక్రటేరియట్లో అంటే సచివాలయంలో 2024 మార్చి 12న ప్రారంభించారు। అండ్ ఈ యాప్ను తెలంగాణ పోలీసులు రూపొందించారు। సో దీనికి సంబంధించి ఒకవేళ క్వశ్చన్స్ అడిగితే కనుక టీ సేఫ్ యాప్ని అభివృద్ధి చేసింది ఎవరు అని అంటే తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ అనమాట। ప్రారంభించింది ఎవరు అని అంటే చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు। ఎక్కడ ప్రారంభించారు అంటే సచివాలయంలో। ఎప్పుడు ప్రారంభించారు అంటే 2024 మార్చి 12న। మహిళలు ముఖ్యంగా ఒంటరిగా ప్రయాణించే సందర్భాల్లో వారి భద్రతకు తక్షణ సహాయం అందించడానికి,
సో కొన్నిసార్లు ఆఫీస్ పర్పస్ మీద అయి ఉండొచ్చు, లేదా ఫర్ వేరియస్ రీజన్ ఏదైనా అయి ఉండొచ్చు. మహిళలు ఒంటరిగా ప్రయాణించేటప్పుడు ఎంత కాదన్నా సరే సేఫ్టీ సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి. సో దానిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పించాలి అండ్ దట్టు ఇమ్మీడియట్గా అందించాలి అనే ఉద్దేశంతో ఈ టీ సేఫ్ యాప్ని తీసుకొచ్చారు. సో లైవ్ లొకేషన్ షేర్ చేయడానికి, ప్రయాణ మార్గం నావిగేట్ చేయడానికి, ఆకస్మిక మార్పులు జరిగినప్పుడు పసిగట్టి పోలీసులను అప్రమత్తం కావడానికి వీలైన అనేక ప్రత్యేక ఫీచర్లతో టీ సేఫ్ యాప్ రూపొందించినట్లు పోలీసులు వివరించారు. ఆబ్వియస్లీ వాళ్ళకి డెవలప్ చేసింది. సో బేసిక్గా చూడండి, లైవ్ లొకేషన్ షేర్ చేస్తున్నారు, అలానే ప్రయాణ మార్గం నావిగేట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి వెళ్ళాలి, ఇలా వెళ్తున్నప్పుడు ఇది రూట్ అని అనుకుందాం. బట్ ఫర్ వేరియస్ రీజన్స్ ఒకవేళ ఇలా వెళ్ళి సడన్గా వాళ్ళు ఇలా వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు వాళ్ళు లైవ్ లొకేషన్ ఆల్రెడీ ట్రాక్ చేస్తున్నారా, అలానే నావిగేషన్ కూడా ఉందా, ఓకే ఈ రూట్లో వెళ్ళాల్సిన పర్సన్ సడన్గా ఇక్కడ రైట్ ఎందుకు తీసుకున్నారు అని డౌట్ వస్తుంది. ఈ సేవల్ని పొందాలి అంటే కనుక ఏదైనా ఫోన్ ద్వారా 100 లేదా 112 నెంబర్కు ఫోన్ చేసి అనంతరం ఐవీఆర్ ఆప్షన్ ద్వారా 8 నెంబర్ని ఎంపిక చేసుకోవాలి. అప్పుడు వాళ్ళు గైడ్ చేస్తారు మనల్ని. సో 100 కానీ 112 కానీ కాల్ చేసిన ఐవీఆర్ఎస్. ఇప్పుడు మీరు తర్వాతి భాషలో మాట్లాడాలనుకుంటే 1 నొక్కండి 2 నొక్కండి అని చెప్తుంటుంది కదా, అట్లా 8 నెంబర్ నొక్కాలన్నమాట. అలానే మనం ఐవీఆర్ఎస్ నెంబర్ 100 కానీ 112 కానీ ఫోన్ చేసిన తర్వాత వెంటనే మనకు ఒక ఆటోమేటెడ్ లింక్ వచ్చేస్తుంది. దీని ద్వారా గూగుల్ ప్లే స్టోర్లో లేదా టీ సేఫ్ వెబ్ పేజ్ అందుబాటులో ఉన్న ట్రావెల్ సేఫ్ అప్లికేషన్ ద్వారా మనం ఆ సేవను పొందొచ్చు. రాష్ట్రంలోని 791 పెట్రోలింగ్ కార్స్ అలానే 1085 బ్లూ కోల్డ్ వెహికల్స్ ఈ యాప్తో కనెక్ట్ చేయనున్నారు. తద్వారా ఏమవుతుంది, ఇమీడియట్గా ఏదైనా ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ప్రాబ్లమ్ లేదు ఇంజనరల్గా అయినా సరే పెట్రోలింగ్ కార్స్ అలానే బ్లూ కోల్డ్స్ ఏవైతే ఉన్నాయో దే విల్ బి ఏబుల్ టు ప్రొవైడ్ ద సేఫ్టీ సర్వీస్ టు దమ్ ఇన్ అ వెరీ షార్ట్ స్పాన్. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి మనబడి నాడు నేడు అనే పథకం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర ప్రభుత్వం మిషన్ తరహాలో 2019-20 విద్యా సంవత్సరం నుండి 3 సంవత్సరాల కాలంలో దశల వారీగా పాఠశాలల మౌలిక వసతులను బలోపేతం చేయడం కోసం మరియు ప్రస్తుతం ఉన్న వసతులను మెరుగుపరచడం వంటి అంశాలతో మనబడి నాడు నేడు అనే పథకాన్ని 2019 నవంబర్ 14న రాష్ట్ర ముఖ్యమంత్రిచే ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించడం జరిగింది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మనబడి నాడు నేడు అనే పథకం బేసిక్గా దేనికి సంబంధించి, దాని యొక్క లక్ష్యం ఏంటి అంటే పాఠశాలల యొక్క మౌలిక వసతులను బలోపేతం చేయడం, అంటే లేని వాటిని సృష్టించడం, ఆల్రెడీ ఉంటే కనుక వాటిని బెటర్గా చేయడం, డెవలప్ చేయడం అనమాట. ఇందుకు దీన్ని ఎప్పుడు ప్రారంభించారు, 2019 నవంబర్ 14న చిల్డ్రన్స్ డే రోజు. అలానే మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఎక్కడ ప్రారంభించారు, ఒంగోలులో. ఎవరు ప్రారంభించారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. మనబడి నాడు నేడు కార్యక్రమం కింద 9 రకాల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనున్నారు. సో ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏంటి అని గమనిస్తే రన్నింగ్ వాటర్తో టాయిలెట్ల నిర్మాణం, రన్నింగ్ వాటర్ అంటే కంటిన్యూస్గా వాటర్ వచ్చేది అనమాట. సో వాళ్ళ టాయిలెట్స్ కన్స్ట్రక్ట్ చేయడం, డ్రింకింగ్ వాటర్ సప్లై చేయడం, పెద్ద మరియు చిన్న మరమ్మతులు అంటే ఏదైనా మేజర్గా కానీ మైనర్గా కానీ ఏదైనా డెవలప్మెంట్స్ ఉంటే వాటిని చేపట్టడం, ఫ్యాన్లు మరియు ట్యూబ్ లైట్లతో విద్యుతీకరణ. ఆబ్వియస్లీ వర్షాకాలంలో కొన్నిసార్లు వెలుతురు సరిగ్గా ఉండదు, మరి అలాంటప్పుడు పిల్లలు చదువుకోవడం మానేస్తారా, అలానే ఎండాకాలంలో వాళ్ళకి గాలి ఆడాలి, ఎందుకంటే సఫకేషన్ అవ్వకూడదు. సో అందుకని లైట్స్ అండ్ ఫ్యాన్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి కాబట్టి ఆ విధంగా చేయడం. అలానే విద్యార్థులు మరియు సిబ్బందికి ఫర్నిచర్ ఇవ్వడం. సో ఆబ్వియస్లీ టేబుల్స్, బెంచెస్, చైర్స్ అనేవి నెసెసిటీ స్కూల్స్లో, సో దానికి తగ్గ ఫర్నిచర్ ఇవ్వడం. అలానే గ్రీన్ చాక్ బోర్డ్స్, ఇంతకుముందు మామూలుగా బ్లాక్ బోర్డ్స్ యూస్ చేసేవాళ్ళు, ఇప్పుడు దాని బదులు గ్రీన్ చాక్ బోర్డ్స్ యూస్ చేస్తారు కాబట్టి ఆ గ్రీన్ చాక్ బోర్డ్స్ని ఇవ్వడం. అలానే పాఠశాలలకు పెయింటింగ్లు వేయించడం, ఇంగ్లీష్ ల్యాబ్లు మరియు కాంపౌండ్ గోడల నిర్మాణం. సో కొన్ని స్కూల్స్ ఏంటంటే ఓపెన్ ఏరియాస్ ఉంటాయన్నమాట. తద్వారా ఏమవుతుంది, నార్మల్ పీపుల్ కూడా అక్కడికి వచ్చి ఏవో పిచ్చి పనులు చేయడం, వాళ్ళు అక్కడ ఉండడం వల్ల పిల్లల యొక్క లెర్నింగ్ ఎన్వైరన్మెంట్కి చాలా దెబ్బ ఉంటుంది అనమాట. సో బికాస్ దే వోంట్ బి ఏబుల్ టు ఫోకస్ ఆన్ దట్. అది ఒక ప్రిసైజ్డ్గా కాంపౌండ్ వాళ్ళు కట్టేస్తే సేఫ్టీ పరంగా కానీ సెక్యూరిటీ పరంగా కానీ అలానే అన్వాంటెడ్ యాక్టివిటీస్ ఏవైతే జరుగుతున్నాయో వాటిని అరికట్టడానికి చాలా ఈజీ అవుతుంది. అలానే ఒక కన్ఫైన్డ్ కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్ని తీసుకురావడానికి కూడా ఇటు స్కూల్స్కి కానీ అలానే అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్కి కానీ వీలుంటుంది. మనబడి నాడు నేడు పథకంలో భాగంగా పాఠశాల విద్య, పంచాయతీరాజు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సాంఘిక సంక్షేమం, బీసీ సంక్షేమం, గిరిజన సంక్షేమం, మైనారిటీ సంక్షేమం, జువెనైల్ సంక్షేమం మరియు మత్స్యశాఖ వంటి యాజమాన్యాలచే నిర్వహించబడుతున్న రెసిడెన్షియల్ పాఠశాలలతో సహా రాష్ట్రంలో ఉన్న మొత్తం 44,512 పాఠశాలలను ఈ పథకం ద్వారా వాటి రూపురేఖలను మార్చనున్నారు. సో ఈ పథకం ద్వారా ఎన్ని స్కూల్స్లో రూపురేఖలు మార్చనున్నారు, 44,512. సో ఈ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏవైతే పనిచేస్తాయో అవన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. దీనిలో భాగంగా ఫేజ్ 1లో 15,715 పాఠశాలలు, ఫేజ్ 2లో 22,239 పాఠశాలలు, మిగిలిన పాఠశాలను ఫేజ్ 3లో కంప్లీట్ చేయనున్నారు. సో ఆబ్వియస్లీ దీనికి సంబంధించిన స్టేట్మెంట్స్ ఒకవేళ అడిగితే కనుక ఇది అడిగే అవకాశం ఉంది. ఫేజ్ 1 15,715, ఫేజ్ 2 22,239. సో టోటల్ 44,512 కదా. 44,512లో మనం జాగ్రత్తగా గమనిస్తే అప్రాక్సిమేట్లీ 16,000 ఫస్ట్ ఫేజ్లో అయిపోతుంది. నేను అప్రాక్సిమేట్లీ అంటున్నాను.
సెకండ్ ఫేజ్లో అప్రాక్సిమేట్గా 22,000 అయిపోతుంది. సో ఇక్కడే మనకి 38,000 అయిపోయింది. సో మిగిలిన 6,000 స్కూల్స్ లేదు 7,000 సుమారుగా ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు ఫేజ్ 3లో చేస్తారు. సో మేజర్ డెవలప్మెంట్ యాక్చువల్గా ఫేజ్ 1 ఫేజ్ 2లోనే జరిగింది. కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ పద్ధతి ద్వారా తల్లిదండ్రులు కూడా కమిటీల్లో ఉంటారు. సో బేసిక్గా చెక్ పై సంతకం చేసే అధికారం కోసం తల్లిదండ్రులు కమిటీలు నిర్ణయించాలి. సో ఆ తల్లిదండ్రుల కమిటీలో మొత్తం టోటల్గా 5 మెంబర్స్ ఉంటారు. అందులో 3 మహిళలు కూడా ఉంటారు. పాఠశాలల మౌలిక వసతుల పనుల నిర్వహణ కోసం తల్లిదండ్రుల కమిటీ సంబంధిత అమలు ఏజెన్సీ యొక్క ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్తో అవగాహన ఒప్పందం చేసుకోవాలి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే పేరెంట్స్ కమిటీ ఒకటి ఉంది, 5 మెంబర్ కమిటీ, అందులో 3 మహిళలు ఉంటున్నారు. వాళ్ళు ఈ ఇంజనీర్ ఎవరైతే నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తారో ఈ కార్యక్రమానికి సంబంధించి మనబడి నాడు నేడు అనే అంశానికి సంబంధించి వాళ్ళతో ఒక MOU సైన్ చేయాలి, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. అప్పుడు ఇవన్నీ జరుగుతాయి. మనబడి నాడు నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో విద్యార్థులకు అందించే ఫెసిలిటీస్ అవన్నీ ఏంటి అని గమనిస్తే ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు, మరుగుదొడ్లు అంటే టాయిలెట్స్, ఫర్నిచర్, ప్రహరీ గోడలు, కాంపౌండ్ వాల్స్, తరగతి గదులకు పెయింటింగ్లు, మరమ్మతులు, రిపేర్స్, ఫినిషింగ్, బ్లాక్ బోర్డ్స్ అదే గ్రీన్ బోర్డ్స్ బేసిక్గా. అలానే విద్యార్థులకు సురక్షిత త్రాగునీరు, ఇంగ్లీష్ ల్యాబ్ల యొక్క ఏర్పాటు, పాఠశాలలో బోధనా ప్రమాణాలు పెంచడంతో పాటు టీచర్లకు అవసరమైన శిక్షణ. ఆబ్వియస్గా టీచర్స్ కూడా ఎప్పుడైతే వెల్ ట్రైన్గా ఉంటారో వాళ్ళు ఇంకా పిల్లలకి బెటర్గా నేర్పించగలుగుతారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం. సో ఇంగ్లీష్ మీడియాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు, ఆంగ్ల మాధ్యమాన్ని. సో ఇక్కడతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డిజిటల్ రూపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన టీ-సేఫ్ యాప్, అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మన బడి నాడు నేడు కార్యక్రమాలకు సంబంధించిన ముఖ్య అంశాలు. ఐ హోప్ యూ రియలీ హ్యావ్ లెర్న్ సంథింగ్ న్యూ అండ్ అప్డేటెడ్ యువర్ సెల్ఫ్. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు చూస్తున్నాండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. నమస్కారం.